విశ్వాస పరీక్ష. అప్పుడాయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుడనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతన్ని అర్పించుము అని చెప్పెను. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనము. ఇది అత్యున్నత స్థాయి విధేయత. ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడిన ఒక వ్యక్తి కనబరిచే విధేయత ఇది. కేవలం పైపై నుండే క్రైస్తవత్వం విశ్వాస పరీక్షకు నిలవలేదు. కొన్నిసార్లు అబ్రహాము ఓడిపోయాడు. కరువుకు భయపడి ఆతృతతో ఐగుప్తుకు వెళ్లాడు. తన భార్య మాట విని దేవుణ్ణి సంప్రదించకుండానే హాగరును చేరదీసి తన ఇంటిలోకి ఎంతో కష్టాన్ని తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అబ్రహాము ఓడిపోయాడని దేవుడతన్ని విడిచిపెట్టలేదు. మనం బలహీనులమని దేవునికి తెలుసు. అబ్రహాము క్రమంగా దేవుని మాట వినడం నేర్చుకుని ఆయన మార్గంలో నడిచాడు. మన వ్యక్తిగత ప్రార్థనలో దేవుడు చెప్పేది వినాలి. ఆత్మకు శరీరానికి ఎప్పుడూ సంఘర్షణ ఉంటుంది. ఎల్లప్పుడూ విడువక దేవుని స్వరాన్ని మనం విన్నట్లయితే మన ఆత్మ ఉజ్జీవింపబడి మన శరీరాన్ని మనస్సును అదుపులో ఉంచడం ప్రారంభిస్తుంది. ఎవరైతే వ్యక్తిగత ప్రార్థనలో సమయం గడుపుతారో వారు దేవునికి సులభంగా విధేయులవుతారు. ప్రార్థనలో దేవునితో గడపడం ఎంతో శ్రేష్టం. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగడం ద్వారా నీవు ఉన్న సహవాసానికి కూడా సహాయకారిగా ఉంటావు. అబ్రహాముకు కుమారుడు పుట్టే సమయానికి ఆయన పరిపక్వత కలిగిన దైవజనుడై ఉన్నాడు. ఇస్సాకుకు 25 ఏళ్ల వయసు వచ్చే సమయానికి అబ్రహాము దేవునిలో ఎంతో ఎదిగాడు. అప్పుడే ఈ విశ్వాస పరీక్ష ఎదురైంది. దేవుడు అబ్రహామును లోకమంతటికీ ఆశీర్వాదకరంగా చేయాలని ఆశించాడు. దేవునికి అవిధేయులుగా ఉంటూ ఆయన మనల్ని దీవిస్తాడని అనుకోవద్దు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు కాబట్టే ఈ ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా మారాడు. కొన్ని నదులు కాలక్రమేణా ఎండిపోవచ్చు, కాని అబ్రహాము విశ్వాసం ఒక బలమైన ప్రవాహం వలె క్రీస్తు రాకడ వరకు ప్రవహిస్తూనే ఉంది. మరియ గర్భం ధరించడానికి ఆ విశ్వాసమే పునాది. యోసేపు మరియను స్వీకరించి తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి కారణం కూడా ఆ విశ్వాసమే. ఒకానొక రోజు నీ విశ్వాసం దేవుణ్ణి ఘనపరుస్తుందని గుర్తుంచుకో. ఇప్పుడు నువ్వు బలహీనుడవు కావచ్చు, కాని క్రమం తప్పకుండా ప్రార్థన, బైబిలు పఠనం చేస్తుంటే ఒకరోజు నీ విశ్వాసం నీ తల్లిదండ్రులను కూడా బలపరుస్తుంది. విశ్వాసం లేకపోవడం వల్లే ఈ లోకం నశించిపోతోంది. అబ్రహాము గృహాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అబ్రహాము పనివారు కూడా ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు తనను తాను కనబరుచుకోవడానికి నీ జీవితం తప్ప మరేమీ అడగడం లేదు. శ్రేష్టమైన దానితో ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన్ను వెంబడించుటకు సమస్తమును విధులు పెడదాం.